దాని మీద జాలి దయ చూపించకు, దానితో ప్రేమగా మాట్లాడకు, నువ్వు అసలు దాన్ని పలకరించకు, దాన్ని కాళ్ళు కింద వేసి తొక్కు. సకు, పెళ్ళయ్యాక అత్తగారింటికి వెళ్ళే ఏ అమ్మాయికైనా నిజంగా అదొక కొత్త జన్మలాగా అనిపిస్తుంది. కొత్త జన్మనా? అవునమ్మా, ఎందుకంటే పుట్టింట్లో ఎంతో గారాబంగా పెరిగిన ఆడపిల్ల అత్తగారింటికి కోడలిగా వెళ్తుంది. ఎన్నో బాధ్యతలుంటాయి. తోడికోడళ్ళుంటారు, ఆడపడుచులుంటారు. ఆడపిల్ల అత్తగారింట్లో తనకంటూ సుస్థిర స్థానం ఏర్పరచుకోవాలి. కట్టుకున్న భర్తతో పాటు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరి మనసుల్ని కోడలు గెలుచుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా అత్తయ్య గారితో ఎప్పుడూ వినయంగా మాట్లాడాలి. అత్తయ్య గారు కూడా తల్లి లాంటిదే సక్కు. నువ్వు ఎప్పుడు ఆవిడ మాటని జవదాటకూడదు, ఆవిడకి ఎదురు చెప్పకూడదు. ఒకవేళ దానితో అన్యోన్యంగా ఉండదలుచుకుంటే ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. నాకు మాటివ్వు. ప్రమాణం చేస్తున్నానమ్మా, నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను. నిన్ను నమ్మచ్చా? నమ్మచ్చు.